హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. సాయంత్రం అయితే అయింది, మా వాడికి అయితే తినిపించే టైం అయింది, తినిపిస్తున్నా. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక నిన్నైతే వచ్చిన, ఈరోజు అయితే సెకండ్ డే. అమ్మ ఈ వీడియో ఏంటంటే మేమైతే ఇప్పుడు చేపల ఫ్రై చేస్తుంది, అంత ఆగమాగం అయితేస్తుంది. అది లాస్ట్కి ఏమవుతుందో వీడియో కంటిన్యూ ఉంటుంది, చూసేయండి. మా వాడు తిన్నాక మూతి ఇట్లా కడిగితే ఓదు ఓ చేపెట్టి గీకాలి. ఇక్కడ మూతి కడిగేటప్పుడు ఊక సతాయిస్తూనే ఉంటాయి. తిన పేరు అయితే లడ్డు. లడ్డు అంటే కన్నయ్యకి చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. లడ్డు వస్తే సార్ లడ్డు దగ్గర ఎక్కువ ఉంటాడు. లడ్డు నేను చెప్పినట్టు చెప్పు, చెప్తావా? హిందీ సెకండ్ హోంవర్క్ క్లాస్. ఏం హోంవర్క్? హిందీ హోంవర్క్. చూద్దాం, రిప్లై రైటింగ్ బాగుంటుంది. మనగా రెడీ ఇంట్లో బట్టలు ఉప్మా తింటాం. ఇవ్వదాక హారికకు వచ్చి చూసింది, ఏం చేస్తుందాక తింటుంది. పాపం కన్నయ్య వాడు కూడా రాసుకుంటా అంటున్నాడు, కానీ లడ్డేమో ఎక్కడ జింపేస్తాడా అని భయంతో తీసేసుకుంటుంది. అందుకే సైలెంట్గా ఏమనకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడైతే మా వదిన చపాతీలకు పిండి అయితే దడుపుతుంది. మనగాడు షార్ప్. ఇది ఎప్పుడు లడ్డు? జనవరి 15. చేపల ఫ్రై కోసం అయితే మేమైతే ఇక్కడ మసాలా అంతా కలిపి ప్రిపేర్గా పెట్టేసాం ఫ్రిడ్జ్లో. కానీ ఆ మసాలా కలిపితే కూడా మాకు 1,00,000 డౌట్స్ అయితే వచ్చాయి, ఇట్లా తినా అట్లా తినా అని. లాస్ట్కి అయితే ఫైనల్గా అట్లా ఇట్లా చేసి అయితే మసాలా అయితే కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాం. లాస్ట్లో అయితే ఎట్లా వస్తాయి అనుకున్నాం, నయం పర్లేదు. చేపలు అయితే బాగానే మంచిగానే వచ్చినాయి. మా వదిన అయితే బాగా భయపడ్డది, కానీ బాగానే వచ్చినాయి. వచ్చినాకనే చేస్తున్నది, తర్వాతకేమో ఫస్ట్ ఏమో చేయించేయను అన్నది, అది మంచిగా వచ్చి మా వద్దని చేసింది. ఇంకా ఫైనల్గా అయితే చేపల ఫ్రైలో మేమైతే మంచిగా సక్సెస్ అయినాం. చేపల ఫ్రై అయితే మంచిగా టేస్టీగానే అయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.